ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. మాగంటి పెద్ద కూతురు అక్షరకి సీరియస్ గా ఉంది. 2 రోజులుగా ఏజీ హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో అక్షరకు చికిత్స కొనసాగుతుంది. తలకు పెద్ద గాయం అవ్వడంతో ఇప్పటికీ స్పృహలోకి రాలేదు అక్షర. సో ఈ యాక్సిడెంట్లోనే మాగంటి చిన్న కూతురు దిశరకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. సో కారు టైర్ ఊడిపోయి డీసీఎంని ఢీకొట్టడంతో మాగంటి ఫ్యామిలీ కార్ యాక్సిడెంట్కి గురైంది. అయితే కారు టైర్ ఊడిపోవడంపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డ్రైవర్ ముందుగా చూసుకోలేదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దివంగత జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై ఆదివారం రోజున రాత్రి వాళ్ళు ప్రయాణిస్తున్న కారుకు జరిగిన ప్రమాదంలో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అక్షర పరిస్థితి సీరియస్గా ఉంది. సో వారిలో చిన్న కూతురు మాత్రం స్వల్ప గాయాలతో చికిత్స పొందుతోంది. గోపీనాథ్ కుమార్తెలు శంషాబాద్ వెళ్ళి తిరిగి వస్తుండగా ఓఆర్ఆర్పై ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నగర్ శివార్లోని నార్సంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ సమీపంలో అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని నార్సంగి పోలీసులు చెప్తున్న పరిస్థితి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అర్ధరాత్రి సమయంలో గచ్చిబౌలి వైపు గోపీనాథ్ కుమార్తెలు ఉన్న కారు వస్తుండగా నార్సంగి సమీపంలో ఎగ్జాక్ట్గా సో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఓఆర్ఆర్పై ముందు ఒక డీసీఎం వాహనం వెళ్తుండగా వారి కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టినట్టు తెలిపారు పోలీసులు. ప్రమాద సమయంలో కారులో మాగంటి గోపీనాథ్ ఇద్దరు కుమార్తెలతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కారు డీసీఎంను ఢీకొట్టిన ప్రమాదంలో మాగంటి గోపీనాథ్ పెద్ద కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. చిన్న కుమార్తె దిశరకు స్వల్ప గాయాలయ్యాయి. సో ఆమె సేఫ్గా ఉంది. సో గాయపడిన వాళ్ళని వెంటనే గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ వారికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ప్రస్తుతం మాగంటి పెద్ద కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. సో తలకి గాయం అవ్వడంతో ఆవిడ స్పృహలోకి ఇంకా రాలేదు. ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించిన నార్సంగి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవలం అతివేగం కారణంగానే కారు కంట్రోల్ తప్పి ముందు వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టినట్టు కూడా భావిస్తున్న పరిస్థితి. సో ఈ ప్రమాద సమాచారం రాగానే ఘటనా స్థలానికి చేరుకొని నార్సంగి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సో పర్టికులర్గా మాగంటి ఇక లేరన్న వార్త ఆయన ఫ్యాన్స్ ఇంకా డైజెస్ట్ చేసుకోకముందే బేసిక్గా మాగంటి గోపీనాథ్ అంటే ఇప్పటి నుంచి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి. సో ఏపీ రాజకీయాలను అబ్జర్వ్ చేసే ప్రతి ఒక్కరికి దివంగత నేత, మాజీ మంత్రి మాగంటి గోపీనాథ్. సో చాలామంది ఆయనకి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. ఈవెన్ హైదరాబాద్లోనే కాదు, సో ఆయన బేసిక్గా ఏపీకి చెందిన కీలక నేత. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచి బీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. సో ఆయన పార్టీ మారినా సరే ఆయనకున్న ఆ యొక్క బలం మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఎప్పుడు జూబ్లీహిల్స్ నుంచి టికెట్ ఇవ్వాలన్నా ఏ పార్టీ నుంచి అయినా సరే సో పార్టీలు మారుతాయో కానీ మనిషి మాత్రం మారలేదన్నమాట. ఒకే ఒక్క రేసు గుర్రం ఎవరైనా ఉన్నారంటే అది దివంగత నేత మాగంటి గోపీనాథ్. సో ఆయన లేరన్న వార్త ఇప్పటికీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ యూసఫ్ కూడా నుంచి మొదలు పెడితే అక్కడ మణికొండ వరకు ఆయన ఫ్లెక్సీలు, ఆయన హోర్డింగ్స్ మొత్తం కనిపిస్తూ ఉంటాయి ఇప్పటికీ. సో జనాల గుండెల్లో అంత ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి నిజంగా దివంగత నేత మాగంటి గోపీనాథ్. సో ఆయన లేరన్న వార్త ఇంకా చాలామంది డైజెస్ట్ చేసుకునే లోపు మరొక విషాదం జరిగింది వాళ్ళ ఇంట్లో. సో అక్షరకు సీరియస్గా ఉండడం నిజంగా చాలామంది శోకిస్తున్నారు. అలా జరిగి ఉండాల్సింది కాదు అంటూ చాలామంది తమ బాధని వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే చాలామంది ప్రముఖులు
ఏజీ హాస్పిటల్స్కి వెళ్ళి అక్షర కండిషన్పై ఆరా తీస్తున్న పరిస్థితి. 2 రోజులుగా ఏజీ ఇంటెన్సివ్ కేర్లోనే ఆ అమ్మాయికి స్పెషల్ ట్రీట్మెంట్ కొనసాగుతుంది. అయినా సరే స్పృహలోకి రాలేదు ఇంకా. సో ఇటు దిశ అయితే స్వల్ప గాయాలతో బయటపడింది. యాక్చువల్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళొస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తుండగా సరిగ్గా తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ నార్సంగి లిమిట్స్లో ఈ ఒక యాక్సిడెంట్ అనేది జరిగింది. సో కేవలం ఓవర్ స్పీడ్లో అండ్ కారు యొక్క ఫ్రంట్ టైర్, రైట్లో ఉన్న ఫ్రంట్ టైర్ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా ఊడిపోయింది. సో వెంటనే ఎదురుగా ఉన్న డీసీఎంకి వీళ్ళ కారు ఢీకొట్టడంతో ఒక్కసారిగా కుదుపులకు గురయ్యాయి. వెంటనే ఎయిర్ బెలూన్స్ వచ్చాయి. అయినా సరే ఆ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యే లోపలనే ఆ అమ్మాయి తలకి బలమైన గాయం తగిలింది. సో దిశర కారులో వెనకాల కూర్చొని ఉంది అండ్ ముందు అక్షర కూర్చొని ఉంది. అక్షర్కి గ్లాస్ తగిలింది. సో ఆ గ్లాస్ ఒకవేళ అంత ఇంపాక్ట్ చూపించే ఇది ఉండదు బేసిక్గా. మరి ఇంకేమన్నా బలమైన వస్తువు ఆవిడ ఎదురుగా పెట్టుకుందా, లేదంటే డోర్కి ఉన్న ఆ హ్యాంగర్ ఏదైతే ఉందో అది తగిలిందా? ఎందుకంటే వీళ్ళు అంత హైట్ ఉంటారు బేసిక్గా. సో నార్మల్ హైట్లో ఉంటారు. ఒక 5 feet 3 inches 5 feet 5 inches ఉంటారు హైట్ బేసిక్గా. సో ఆ హైట్లో మనం ఒక హై ఎండ్ కార్లో కూర్చున్నామంటే ముందుకు తగిలే అవకాశం ఉండదు బేసిక్గా, పక్కే తగులుతాం. ఎందుకంటే రైట్ సైడ్లోని టైరు అది ఊడిపోయి వెళ్ళి డీసీఎం ఢీకొట్టారు కదా. అప్పుడు ఎంఐ లెఫ్ట్కి కానీ రైట్కి కానీ పడిపోయే ఛాన్స్ ఉంది, ముందుకు పడే ఛాన్సెస్ లేదు. సో ఇలాంటి కాన్సిక్వెన్స్లో మరి ఇటు డ్రైవర్ బేసిక్గా ఒక చోటకు వెళ్తున్నారంటే విఐపీస్ ఎవరన్నా, సో కార్ సరిగ్గా ప్రాపర్ కండిషన్లో ఉందా, ఫ్యూయల్ ఉందా, టైర్లో గాలి ఉందా, ఇలాంటివి చెక్ చేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళు ఎక్కువ లాంగ్ జర్నీ చేసేటోళ్ళు కూడా కాదు, ఓన్లీ హైదరాబాద్ లిమిట్స్లోనే కారు తిరుగుతూ ఉంటుంది. మరి అలాంటి కారు అంత ఓవర్ స్పీడ్లో వెళ్ళింది, అందుకనే టైర్ ఊడిపోయి డీసీఎంను గుద్దుందని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. సో ఇటు డ్రైవర్ని కూడా పోలీసులు విచారిస్తున్న పరిస్థితి. ఒక్కసారిగా ఊడిపోవటం ఏంటి కార్ టైరు? అదేనా ఎడ్ల బండి కాదు కదా గిరకలాగా ఊడిపోవడానికి. సో ఇలాంటి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలో మాగంటి గోపీనాథ్ ఆయనకి హార్ట్ అటాక్ రావటం, ఆయన హాస్పిటల్లో తుది శ్వాస విడిచిన తర్వాత ఆయన మీద చేతబడి చేశారు, బ్లాక్ మ్యాజిక్ చేశారని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు. ఒక ఫోన్ కాల్ కూడా వైరల్ అయింది మనం అబ్జర్వ్ చేస్తే. సరిగ్గా ఒక 5 months బ్యాక్ ఒక కన్వెన్షన్ నిర్వాహకుడు ఇంకొక వ్యక్తిని బెదిరిస్తూ ఉంటాడు, మాగంటి లాగే నువ్వు కూడా చనిపోతావు, నేను చెప్పిన పని చేయకపోతుందని చెప్పి ఒక హోటల్ నిర్వాహకుడు, ఒక ప్రముఖ హోటల్ హైదరాబాద్లోని ఒక ప్రముఖ హోటల్ నిర్వాహకుడు ఒక ఆడియో కాల్ రిలీజ్ చేసాడు బయటికి. అతని కాల్ వచ్చిందనమాట, ఆ కాల్ రికార్డింగ్ బయటకు వచ్చింది, తెగ వైరల్ అయింది కూడా. సో మాగంటిలాగే నిన్ను చంపేస్తా నా మాట వినకపోతే అని చెప్పి మాగంటి చేసినట్టే నీకు కూడా పూజలు చేస్తా, కరెక్ట్గా 15 రోజులు టైం ఉంది నీకు, అంతే ఆల్రెడీ పూజ స్టార్ట్ చేశాను అని చెప్పి ఆ నిర్వాహకుడు మాట్లాడిన మాటలు అప్పుడు తెగ వైరల్ అయ్యాయి. సో ఇక్కడ కారు యొక్క టైర్ ఊడిపోవడంతో ఇక్కడ కొన్ని అనుమానాలకి తావిస్తున్న పరిస్థితి. అంటే కావాలని వాంటెడ్గా ఎవరైనా చేశారా లేకపోతే ఏంటి అంటే ఇది పోలీసుల దర్యాప్తులో ఉంది. ఇక్కడ ప్రాథమికంగా ఇక్కడ కేవలం ఓవర్ స్పీడ్ అని చెప్తున్నారు పోలీసులు, కానీ ఇక్కడ డ్రైవర్ని కూడా విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఏదేమైనప్పటికీ అక్షర త్వరగా కోలుకోవాలని మనం టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.